తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎంతోమంది నటీమణులని, ఎంతోమంది నటులని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఛానల్ మీ తేనె తెలుగు ఛానల్. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఎన్నో నాటకాలు ఆడుతున్నటువంటి నటీమణి చంద్రమతి పాత్రధారి మన ముందున్నారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మన ఛానల్ని ఆదరించాలని మరొక్కసారి వినయంగా అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేడం నమస్తే. నమస్తే సార్. మరి మీ వివరాలు, మీ పేరు, ఊరు, కుటుంబ విషయాలు తెలియజేయండి. సరే, నా పేరు సత్యశ్రీ అంటారు సార్. సత్యశ్రీ. సత్యశ్రీ సార్. మా ఊరు గంచాడు మండలం, విజయనగరం జిల్లా, కొటారపల్లి గ్రామం. మాదొక చిన్న విలేజ్ అన్నమాట. నెక్స్ట్ ఈ కార్యక్రమం పాఠంతో మొదలు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. మరి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు. మీ కుటుంబ వివరాలు తెలియజేయండి. సరే సార్. మీ అమ్మ నాన్న పేరు? నాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మగారి పేరు అన్నపూర్ణ. నాన్నగారు తాతల కానించి మాకు కలమ్మ తల్లి మా ఇంటి వెళ్ళి, మా తాతగారి కానించి మా నాన్నగారి కానించి. నాన్నగారు ఇది సత్యభామ వేషం ఆడేవారు. సత్యభామ, రాముడు, కృష్ణుడు. అలాగే నాకన్నా పెద్ద ఆవిడ రాజేశ్వరి అని మా అక్క, ఆమె కూడా రాముడు, కృష్ణుడు. ఆమెకి బెల్లాం సత్యం గారు గురువు గారు అనమాట. రాజాం దగ్గర బెల్లాం సత్యం గారు అక్క తర్వాత లాస్ట్ నేను కూడా ఈ కళారంగంలో నేను నా వయసు 10 సంవత్సరాల వయసులో కలియుగ చింతామణి తందాన తన నాటకం నాకు అప్పట్లో అమ్మతాళ్ళ టీం అని కొండ తామరపల్లి అమ్మతాళ్ళి గారని ఉండేవారు. ఆయన ద్వారాగా చింతామణి ఆడేదని ఒక 15 సంవత్సరాల దగ్గర ఆడాను. తర్వాత హరిశ్చంద్ర పాత్రధారి అది ఆపేసాను అనమాట. చింతామణి ఆపేసిన తర్వాత హరిశ్చంద్రలోకి మన చేరాను చంద్రమతిగా. అది ఆఫ్ చేసి చంద్రమతిగా వచ్చాను. అప్పుడు ఎవరంటే హేమబిందు నారాయణమూర్తి గారని గొల్లపల్లి బొబ్బుల దగ్గర గొల్లపల్లిలో ఉండేవారు. ఆయన అంటే బాక్స్ ఉండేది కాదు, మామూలుగా పొడిగానే చెప్పేవారు అనమాట. ఆయన ఇంచుమించు ఒక 6 మాసాలు మా ఇంటి దగ్గర ఉండి నోటితో చెప్పేవారు అనమాట. బాక్స్ కానీ ఏమి ఉండేది కాదు. కానీ ఆయన చెప్పేటప్పుడు ఇది నాకు అర్థమయ్యేది కాదు. అంటే చంద్రమతి అంటే ఏంటి అనేది నాకు అవగాహన ఉండేదని కాదు. ఆయన చెప్పేటప్పుడు నేను నేర్చుకుందాం అనే టైంలో ఆయన లేరు. తర్వాత హుసేన్ గారు దీనివల్ల నేను ఈ చంద్రమతికి ముందుకి అడుగు పెట్టడం కారణం ఆయన వల్లే. దీనికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఆయన వల్లే. ఆయన వల్ల నేను ఈ రకంగా ఈరోజు మీ అందరినీ ఈ రకంగా ఇక్కడ కలవడం కూడా ఆయన వల్లే. చేశారు. కానీ ఆయన చేసే టైంలో నాకు తెలిసేది కాదు. ఇలా అయితే బాగుంటుందని అని చెప్పేవారు, కానీ నాకు అంతవరకు ఆలోచన అనేది నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు ఆలోచన వస్తుందంటే అటువంటి వాళ్ళు ఎవరు లేకపోయారనమాట. అదే సార్. మరి మా ప్రేక్షకుల కోసం మంచి పాటను, మంచి పద్యాన్ని పాటతో ప్రారంభించారు. పరమేశ్వర ఎండాలకయ్య మీ దర్శన భాక్ష మా కల్పించిన స్వామి,
ఎన్నాళ్ళకి మీ దర్శన భక్తుగా కల్పించింది హే చంద్రచోడ మదనాందకో చూలపోనే గిరేశ గిరిజాస మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదిపా ప్రమదనాభ గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ పరమేశ్వర ఓం నమః శివాయ హర హర మహాదేవ భవ వేద సారా సదా నిర్వికార వేద సారా సదా నిర్వికార జగాలల్ల బ్రహ్మ ప్రభు నీవు కాదా జగాలల్ల బ్రహ్మ ప్రభు నీవు కాదా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ పరమేశ్వర ఆపద్బాంధవ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయాసింధు నీవే కాశీ విశ్వనాథ దయాసింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంభో నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ
జయశ్రీ గారు శివుని దర్శనం చేసినట్లుగా పాడినారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మొదట్లో కొంచెం భయపడినట్లుగా ఉంటారు, మీ భయస్తులు ఎక్కువగా. అవును, ఆ భయం మొదట్లో కనిపించింది, అవును, తర్వాత మీ గాత్రం ద్వారా గంభీరంగా పాడినారు. అవును. చాలా ఆనందదాయకం. Thanks, ఇలాంటి sir. కళాకారులు కదా ఈ కళారంగంలో 10 కాలాల పాటు వర్తిల్లాలని మేము కోరుకుంటున్నాం. మరి మంచి పద్యాన్ని కూడా నాథ, మంద భాగ్యురాలైనటువంటి నేను నేటితో మీ అదృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతాను. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నాకు దిక్కవరు స్వామి. నా యజమాడు తొందరపడుతున్నాడు, నా యజమాడు తొందరపడుతున్నాడు స్వామి. ఈ స్వల్ప కాలంలోనే మీ మూర్త కన్నలారు కాంచిపోయేదని ప్రాణపతి వదలవేయని వదలవేయని విప్రుడు అడలు పెట్టక ముందే కన్నులో ఆనందు పదవేమి అని ఒటుండడలు పెట్టక మున్నే మీ నాటి నుడిపేన నడువేమి అని ఒటుండడలు పెట్టక మున్నే పొడమే మీ కన్నీరు తొడవనిరు సాగవేమి అని సాగవేమి అని బట్టలాగా వచ్చుటక మున్నే ఇంపుగా నిమ్ము కౌగలింపునై పరమ కరుణాసనాథ మా ప్రాణనా బాలగత మీకు దూరస్వరాలనగుతూ విడల కన్నీటి పాదముల కడిగి మీకు ప్రణతలుడుచున్నదాన సద్గుణ విధాన పాడే కొద్దీ వాయిస్ అనేటువంటిది అంచెలంచెలుగా పెరుగుతున్నది. మేము బాసి పోవుదానా వెడలిపోవా సెలవిమ్మా మేము బాసి పోవుదానా వెడలిపోవు సెలవిమ్మా జాలి మాలి ఆవిభాత జాలి మాలి ఆవిభాత గంట బాపు తుండే మానల నీవు బాసి పోవుదానా వెడలిపోవు సెలవిమ్మా నాకు దిక్కవే స్వామి. నా యజమాడు తండ్రి పెడుతున్నాడయ్యా, నాకింక సెలవు సంగడి స్వామి, నాకింక సెలవు సంగడి స్వామి. నాకు కాంచగలను లేను కనులార భీమా నాకు కాంచగలను లేను కనులార భీమా కాంతుని తెతుది
నిన్ను బాసిపోవు నానా కడలిపోవు సెలవిమ్మా. ఆశలన్నీ తీరిపోలే నేటితో నా జీవితమున నాథా. ఆశలన్నీ తీరిపోయే నేటితో నా జీవితమున కన్నీటి ధారగా మారిన కడకు బాధలే మిగిలిన కన్నీటి ధారగా మారిన కడకు బాధలే మిగిలిన నాకు జీవితమింతేనా మదిని మరువకుమా. నాకు జీవితమింతేనా మదిని మరువకుమా. నీవు బాసిపోవుదానా కడలిపోవు సెలవిమ్మా. జాలి మారే ఆ విధాత జాలి మారే ఆ విధాత గంట బాపుతుంది మనస. నీవు బాసిపోవుదానా కడలిపోవు సెలవిమ్మా. నిమ్మ బాసిపోవుదానా నాథా. నిమ్మ బాసిపోవుదానా నాథా. నిమ్మ బాసిపోవుదానా. చాలా సంతోషం మేడం, చాలా బాగా పాడినారు. మీరు ఇంతవరకు ఎన్ని నాటకాలు ఆడినారు? నేను తందాన్ తన నాటకాలు అయితే ఇంచుమించు ఒక 2000 దగ్గర ఆడాను సార్. మన మన చంద్రమాత అయితే ఒక అది కూడా 2000 దగ్గర అయిపోయింది. మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి. సన్మానాలు సత్కారాలు అంటే చాలా చేశాను కానీ అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను సార్. నచ్చుకు కొన్ని చెప్పండి. మచ్చిగా అంటే నాకు మన మొంతా లక్ష్మణరావు గారు నాకు పరిచయం అయిన తర్వాత, అలానే మన మారుతి ప్రసాద్ గారు, మన వంకాయల మారుతి ప్రసాద్ గారు కూడా ఆయన ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన నుంచి మా ఇంటికి రావడం, ప్రాక్టీస్ ఇవ్వడం, మన హుస్సేన్ గారు తీసుకొచ్చారు ఆయన్ని. ఆయన ద్వారాగా నేను మారుతి ప్రసాద్ గారు నాకు పరిచయం అయ్యారు. మారుతి ప్రసాద్ గారి తర్వాత ఈ విశాఖపట్నంలో కళాకారులందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా హుస్సేన్ గారిని కానీ నన్ను కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి మన మారుతి ప్రసాద్ గారు మమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మేము ఇక్కడికి వస్తుంటాము. లేపాక్షి కార్యక్రమంలో మన అక్కడ కూడా అంజనప్ప గారు అంజనప్ప గారి చేతుల మీదుగా నేను ఆహ్వానాలు పొందాను.
చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్తులో మీరు ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని పెద్దలందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అవును సార్. మరి మాకు కాలాతీతం అవుతుంది, చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకో ప్లేస్ లో దాదాపు 10-15 మంది వెయిట్ చేస్తున్నారు. అవును సార్. వారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం వెలితిగానే మేము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మరి మీకు ఒక చిన్న ప్రశంస పత్రం ఇస్తాను. ఓకే సార్. ఈ ప్రశంసా పత్రాన్ని అందజేయడానికి గురించి సత్యం అలా పడుకోండి. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్తిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాను.